అండి అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ మీషో గురించి చాలామంది చాలా కామెంట్స్ అయితే నాకు చేస్తున్నారు, అలాగే నాకు కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి అనేసి. సో నాకు ఎంతవరకు అయితే అవుతుందో సో అంతవరకు అయితే నేను క్లియర్ చేయగలుగుతున్నాను నేను వాళ్ళకి. అండ్ ఇంకా ఇంకా డౌట్స్ వస్తాయి, అండ్ డౌట్స్ రావడంలో తప్పేం లేదండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి మీషో గురించి, అప్పుడే మనకి ఇన్ అండ్ అవుట్ అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో ఏ బిజినెస్లో అయినా సరే, నాట్ ఓన్లీ మీషో, మీరు ఎందులో బిజినెస్ చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మీరు చేయాలి, తెలుసుకోకుండా అయితే చేయొద్దు. అండ్ అలాగే నాకు కొంతమంది అయితే పెడుతున్నారు, మాకు పికప్స్కి ఆర్డర్స్ వస్తున్నాయి కానీ పికప్స్కి రావట్లేదు ఎగ్జిక్యూటివ్స్ అని. అండ్ అలాగే క్యూసీ ఎర్రర్ వస్తున్నాయి క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తుంటే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయి క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తుంటే అని చెప్తున్నారు. అండ్ ఎస్, మీకు క్యూసీ ఎర్రర్ అని వస్తే మీరు మళ్ళీ దాన్ని ఫిక్స్డ్ ఎర్రర్ అని పక్కన ఉంటుంది మీకు. సో అక్కడ ఎర్రర్ అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ బ్లాక్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా పిక్ తీసి మళ్ళీ అప్లోడ్ చేయండి, దాన్ని డిఫరెంట్ వేరియేషన్స్లో, డిఫరెంట్ సైడ్స్లో, డిఫరెంట్ యాంగిల్స్లో తీసైతే మీరు ఆ పిక్ని అయితే అప్లోడ్ చేయండి, ఓకేనా. సో అప్పుడు మీకైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 1-2 సార్లు మీరు ట్రై చేయండి, అప్పుడే మీకు కూడా చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఏంటి అనేసి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే పికప్ ఎగ్జిక్యూటివ్స్ గురించి అండి. సో మీది ఒకవేళ అడ్రస్ ప్రాపర్గా లేకపోయినా కూడా పికప్ ఎగ్జిక్యూటివ్స్ రారు. సో అడ్రస్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. అండ్ అలాగే మీకు అడ్రస్ కరెక్ట్గా ఉన్నా సరే పికప్ ఎగ్జిక్యూటివ్స్ రాకపోవడం కూడా జరుగుతుంది అని చెప్పారు. సో దాని గురించి అయితే టికెట్ రేస్ చేయండి. సో మీకు రిజాల్వ్ అయితే అవుతుంది, డెఫినెట్గా అవ్వదు అని లేదు, బట్ టైం అయితే పడుతుందండి, ఓకేనా. ఎందుకంటే మేబీ అక్కడ పికప్ ఎగ్జిక్యూటివ్స్ లేకపోవడం వల్ల, ఆ ఏరియాలో అవైలబిలిటీ లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు బిజినెస్ నేను మీషోలో స్టార్ట్ చేసేసాను, నాకు ఆర్డర్స్ వెంటనే వచ్చేస్తాయి, నేను టకా రన్ చేసుకుంటాను, ఇలాంటిది ఉండదండి, ఓకేనా. మీకు పెట్టంగానే మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయగానే మీకు ఆర్డర్స్ రావచ్చు, రాకపోవచ్చు, ఓకేనా. సో అందుకే మీరు స్టార్టింగే ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని మీరు తెచ్చేసుకోకండి. మీరు సెల్ చేసే ప్రోడక్ట్స్ మీరు లిమిటెడ్గా తెచ్చుకోండి, మీకు ఎలా వస్తున్నాయి ఆర్డర్స్, సో ఆర్డర్ వచ్చాక మీకు పికప్ ఎగ్జిక్యూటివ్స్ వస్తున్నారా, రావట్లేదా, అసలు ఫ్లో ఎలా ఉంది, మీకు వస్తే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, మీరు ఎంత స్టాక్ తెచ్చుకోవాలనేది మీకు తర్వాత నిదానంగా మీకు అర్థమవుతుంది. సో నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది నేను సెల్ చేసేసుకోవడానికి, సో నేను తెచ్చేసుకొని బల్క్లో పెట్టేసుకొని నేను సెల్ చేసుకుంటాను అని అయితే అస్సలు అనుకోవద్దండి, ఓకేనా. మీరు స్టార్ట్ చేస్తే మీరు చాలా మినిమల్ అమౌంట్తోనే స్టార్ట్ చేయండి. నేను ముందు నా వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను, మినిమల్ ఒక సెట్టో 2 సెట్స్ మీరు శారీ సేల్ చేసినా, ఒక సెట్టో 2 సెట్స్ తెచ్చుకొని మీరు చూడండి ఫస్ట్ అని చెప్పేసాను. సో మొత్తం మీరు పెట్టుబడి పెట్టేసి అయితే మీరు అస్సలు తెచ్చుకోవద్దు. తెచ్చుకొని తర్వాత మీరు బాధపడడం కంటే ముందే మీరు మినిమల్ అంటే తక్కువగా తెచ్చుకొని మీరు దాని ఫ్లో చూసి, మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో చూసి, మీకు పికప్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా వస్తున్నారు, మీకు నెక్స్ట్ మీకు ఎలా వస్తుంది, మీకు ప్రాపర్గా వస్తుందా లేదా, మీకు లాభం వస్తుందా లేదా, ఇవన్నీ మీరు ఫస్ట్ కొద్దిగా తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత అయితే మీరు చేసుకోండి. ఇప్పుడు నాకు మంచిగా అవుతుంది అనేసి మీకు అవ్వాలని లేదు, మీకు మంచిగా అవుతుంది అని నాకు అవ్వాలని లేదు, ఓకేనా. సో అందుకనే మీరు స్టార్ట్ చేసేటప్పుడే కొద్దిగా తెచ్చుకొని స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఫ్లోని బట్టి మీరు తెచ్చుకోవాలా వద్దా అనేసి మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇక్కడ బిజినెస్లో ఓపిక ఉంటేనే సక్సెస్ అవుతారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి.